ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఎవరి పట్ల దయ చూపుతాడు, ఎవరి పట్ల దయాళుడై ఉంటాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అది కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. విన్నారు కదా, దేవుడు ఎవరి పట్ల దయాళుడై ఉంటాడు అంటే మొదటిగా ఇశ్రాయేలు ఎడల దయాళుడై ఉంటాడు. ఇశ్రాయేలు అనగా యాకోబు వంటి మోసమైన స్థితి నుంచి, మోసపరిచే స్థితి నుంచి, ఆ మోసగాడి స్థితి నుంచి మార్చబడి దేవునితో ప్రార్థనల యందు పెనుగులాడే స్థితిలోకి మారినటువంటి ఇశ్రాయేలు అని అర్థం. అనగా ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో ప్రార్థనలో గడిపేటువంటి ఇశ్రాయేలు ఎడల, అనగా ప్రతి విశ్వాసి ఎడల, ప్రార్థనా పరుల ఎడల దేవుడు దయచూపేవాడై ఉన్నాడు. అలాగే రెండవదిగా ఎవరి పట్ల దయచూపుతాడు అంటే శుద్ధ హృదయుల ఎడల ఆయన దయచూపుతాడు. హృదయంలో ఎటువంటి పాపము, ఎటువంటి చెడుగు, ఎటువంటి అసూయ, ద్వేషము లేకుండా గర్వము, అహంకారము విడిచిపెట్టి హృదయాన్ని శుద్ధంగా ఉంచుకొని ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, హృదయంలో ప్రతి చెడుగును తొలగించుకొని శుద్ధి చేసుకొని హృదయ శుద్ధి కలిగి జీవిస్తూ ఉంటారో వారి ఎడల మన దేవుడు దయ కలిగి దయచూపుతూ ఉంటాడు. అనగా మరి ఎవరైతే ప్రార్థనల యందు నిలకడగలిగి ప్రభువుతో పోరాడతారో వారి ఎడలను, శుద్ధ హృదయము కలిగిన వారి ఎడలను దేవుడు దయచూపేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు నా పట్ల దయ చూపించాలి, ప్రభు దయను నేను పొందుకోవాలి అనే ఆలోచన నీకు కలిగి ఉంటే నీవు ఈ రెండు విషయాలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా నీవు మోసపరిచే స్థితి నుంచి ఇశ్రాయేలు స్థితిలోకి మార్చబడాలి. రెండవదిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని శుద్ధ హృదయమును కలిగి జీవించాలి. ఈ రెండు లక్షణాలు నీలో కలిగి ఉన్నప్పుడు ప్రభు నీ పట్ల దయచూపేవాడిగా ఉంటాడు. నీ పట్ల దయాళుడై ఆయన నీ యందు కనికరపడతాడు. కాబట్టి అటువంటి కృప కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.